హలో బ్యూటిఫుల్ సోల్స్, మీ దగ్గరికి రావడానికి మీ పార్ట్నర్ ఎందుకు హెసిటేట్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చివరి వరకు చూడండి. అదేవిధంగా మిమ్మల్ని పుల్ చేస్తున్న పైల్ ఏదో చూస్ చేసుకోండి. మీరు పైల్ 1 చూస్ చేసుకొని ఉంటే వాళ్ళు ఎమోషనల్గా వీక్గా ఉన్నారు. మేబీ వాళ్ళు ఇంకొక థర్డ్ పర్సన్తో ఇన్వాల్వ్ అయి ఉంటారు. దానివల్ల వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావడానికి. వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది ఆ పర్సన్ రైట్ కాదు అని. మీ మనసుని హర్ట్ చేసినందుకు మళ్ళీ మీ దగ్గరికి రావడానికి వాళ్ళు హెసిటేట్ చేస్తున్నారు. అదేవిధంగా మీరు పైల్ 2 చూస్ చేసుకొని ఉంటే వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ ఫెయిల్యూర్లా ఫీల్ అవుతున్నారు. మేబీ వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు లైఫ్లో. ఆ డెసిషన్స్ వల్ల వాళ్ళు చాలా లాస్ అయ్యారు. దానికి ఇప్పుడు వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు. మీరు చెప్పినా కూడా వాళ్ళు తప్పు డెసిషన్ తీసుకున్నారు అని వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మీరు పైల్ 3 చూస్ చేసుకొని ఉంటే వాళ్ళు ఎవరికో హెల్ప్ చేశారు. ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు. మీరు చెప్పారు చూసుకొని చేయొద్దు, రిస్క్ తీసుకోవద్దు అని చెప్పారు. అయినా కూడా వాళ్ళకి ఫినాన్షియల్గా హెల్ప్ చేశారు. ఇప్పుడు వాళ్ళని మోసం చేశారు. సో మీరు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మిమ్మల్ని నమ్మనందుకు ఇప్పుడు చాలా హర్ట్ అవుతున్నారు. మిమ్మల్ని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ సిచ్యువేషన్ మీ లైఫ్లో రిఫ్లెక్ట్ అయి ఉంటే, అది జరిగి ఉంటే కింద కమెంట్స్లో సిచ్యువేషన్ అని పింక్ చేయండి. అదేవిధంగా నాతో కనెక్టెడ్గా ఉండడానికి నా యూట్యూబ్ అండ్ ఇన్స్టాని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. స్టే కనెక్టెడ్, స్టే బ్లెస్డ్.